Used to depend only on radio for their entertainment. అందుకని రేడియో శ్రోతలు బాగా ఎక్కువగా ఉండేవారు. వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా మాకు తెలుస్తూ ఉండేది. ఆ ఫీడ్బ్యాక్ బాగా తెలుస్తూ ఉండేది. అధికారుల ద్వారా వాళ్ళ తిట్ల ద్వారా మెసేజ్ల ద్వారా కూడా బాగా తెలిసేది. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేవాళ్ళం. ఆ అవసరం ఉండేది. ఆ తర్వాత శ్రోతల ప్రశంసలు వాళ్ళ ప్రేమ వాటికి బాగా దగ్గరైన క్రిస్ప్గా ఇవే నా రేడియో అనుకోవాలి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్మోస్ట్ 8 years ఆఫ్ డ్రీమ్ అనమాట. సో అందరినీ కలిసి ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఒక థీమ్ ఉండాలి. సో దానికోసం చేసిన చిన్న ప్రయత్నం అనమాట. సో థ్యాంక్స్ అందరు ఆర్జాలు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ భార్గవి గారిని అడిగాను ఏ రోజైతే మీకు బాగుంటుంది అంటే అందరు ఆర్జాలు వస్తారు అని అంటే షీ సజెస్టెడ్ ఏ సండే ఈవినింగ్ అనమాట. ఫ్యామిలీస్తో వస్తారు. సో థ్యాంక్స్ అలాట్ అండి. మాయా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండి. ద ఎనర్జీ ఇస్ సో బ్యూటిఫుల్. మేము అందరం మేము ఆటగాళ్ళం కాదు, వీఆర్ ఆల్ మాటగాళ్ళం. ఇక్కడ ఉన్నాము ఈరోజు ఈవినింగ్. శ్రీధర్ గారి సంకల్పం చాలా స్ట్రాంగ్ అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాంటి ఒక మీట్ రేడియో జాకీస్ ఆర్జేలు తెర వెనక కనిపించే వాళ్ళు అందరినీ ముందుకు తీసుకొచ్చారు అండ్ అన్ని స్టేషన్స్ FM స్టేషన్స్ అందరినీ కవర్ చేశారు. సచ్ అ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇక్కడ ఆ రూట్స్ నుంచే చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉందో. మాకు తెలియనివి తెలుసుకున్నవి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్లీ జ్యోత్స్నా ఇలియాస్ గారిని ఎప్పుడు మేము మా నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అన్న ఒక మాట అన్నారు మేడం. ఆల్వేస్ యు ఆర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్జేస్ ఐ కెన్ టెల్ యూ. అండ్ ఒకప్పుడు తుఫాన్ టైంలో కూడా జాలర్లు వెళ్ళేటప్పుడు దయచేసి వెళ్ళకండి అని వాతావరణ శాఖ ఇచ్చేవారట. సో అక్కడ నుంచి రేడియో సిగ్నల్ని కెలామిటీస్ని దూరం చేసే దగ్గర నుంచి ఈరోజు మేము ఎంటర్టైన్మెంట్ చేసే వరకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలోనే ఉంటాము అని సభాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ వెరీ మచ్. రేడియో గురించి చెప్పాలంటే మాది ఇప్పుడే అనుకుంటున్నాం జ్యోత్స్న గారితో మాట్లాడుతూ 4th జనరేషన్ రేడియో అని చెప్పి. సో జ్యోత్స్న గారి డాక్టర్ స్వప్న గారి దగ్గరే మాకు యాక్చువల్గా ట్రైనింగ్ అంతా కూడా అయింది. సో ఈరోజు ఒక మంచి ఆర్జేగా మీ ముందు ఉంటున్నామంటే కూడా కారణం వాళ్ళ ఇన్స్పిరేషన్ ఖచ్చితంగా. ఇక రేడియో ఎంత గొప్ప మాధ్యమం అనేది ఆ మధ్యకాలంలో అంటే ఫస్ట్లో చాలా ఒక రేంజ్లో ఉండింది, తర్వాత పడింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉబెత్తున ఎగిసింది. కానీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అనే విషయాన్ని కూడా పేపర్ కన్నా ముందు రేడియో ద్వారానే ప్రజలు తెలుసుకున్నారు. అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా అవేకెన్స్ అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ప్రధానమంత్రి చెప్పిన మాటలు ఫస్ట్ రేడియోలోనే వచ్చాయి. అదే కాదు అంటే ఇప్పటికీ కూడా ఒక సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలు కానీ వివేకానంద స్వామి చెప్పిన మాటలు కానీ చికాగోలో వచ్చినవి అన్నీ కూడా మనకి రేడియో ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. నేను సుధీర్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్స్ అ బ్రిలియంట్ థాట్ యాక్చువల్గా ఇట్లా రేడియో ట్రావెల్ అంతా చూపించడం అనేది. ఎందుకంటే రేడియో అనేది ఇట్స్ బిన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. చిన్నప్పటి నుంచి నాకు రేడియో అనేది నాకు గుర్తొచ్చేది ఫస్ట్ నేను క్రికెట్ తెలుసుకుంది టోటల్గా ట్రాన్సిస్టర్ ద కామెంటరీస్ అది వింటున్నప్పుడు ఆ క్రికెట్ కామెంటరీలోంచి నేర్చుకున్న క్రికెట్ గురించి తెలుసుకోవటం, ఆ టీచర్కి తెలియకుండా కామెంటరీ రేడియోలో క్లాస్లో వింటాం. ఇట్ వాజ్ ఆల్ వండర్ఫుల్ ట్రాన్సిస్టర్. అండ్ మధ్యాహ్నం టైమ్స్లో వివిధ భారతి అండ్ నైట్స్ ఛాయ్ గీత్. నాకు ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు టీవీలో చేసినప్పుడు కంటే నేను రేడియోలో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇట్స్ సో పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే రేడియో ఇట్స్ లైక్ కమ్యూనికేటింగ్ ఫ్రమ్ ద హార్ట్. నాకు ఎప్పుడు ఐ ఫీల్ సో కంఫర్టబుల్ రేడియోలో మాట్లాడటం. అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు రేడియోలో చేసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడిని. ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్. ఈరోజు ఇట్లా ఆర్జెస్ అందరూ ఇక్కడ ఉంటాం అనేది కూడా చాలా సంతోషం. యు ఆర్ మేకింగ్ యువర్ డే. రోజు
మార్నింగ్ మేము కార్లో స్టార్ట్ అయినప్పుడు ట్రాఫిక్లో యు ఆర్ ద వన్స్, యు ఆర్ అవర్ గుడ్ ఫ్రెండ్స్. ఈరోజు మీరందరికీ ఉండటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐఎమ్ రియల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఎఫ్ఎం. ఈ బిజీ లైఫ్లో కూడా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఈ ట్రాఫిక్ టెన్షన్స్ నుంచి అందరికీ ఈ రిలీఫ్ ఇస్తున్న ఆర్జేఎస్కు వాళ్ళకందరికీ థ్యాంక్స్. చిన్నప్పుడు పెద్ద ఫిలిప్స్ రేడియో ఉండేది. లెఫ్ట్ సైడ్ కొడితే విజయవాడ స్టేషన్ వచ్చేది, రైట్ సైడ్ కొడితే వైజాగ్ స్టేషన్ వచ్చేది, వెనక్కి కొడితే హైదరాబాద్ వచ్చేది, పైన కొడితే శ్రీలంక వచ్చేది. సో అదే రేడియోలో నేను సాంగ్స్ ఎలా పాడాలి అని నేర్చుకున్నాను. నేను కిషోర్ కుమార్ గారి సాంగ్స్ వింటూ అట్లాగే అంటే అదే నాకు గురువు సంగీతంలో. అందులోనే లలిత సంగీతం ప్రాక్టీస్ చేయడం, దాంట్లోనే వచ్చిరాని కర్ణాటక సంగీతం వాళ్ళతో పాటు కూర్చొని పాడడం అనేది నాకు చిన్నప్పటి నుంచి. అంటే నాకు జీవితంలో గురువు ఎవరు లేరు సంగీతంలో, నాకున్న ఒకే ఒక గురువు రేడియో అండ్ ఒక దెయ్యం. ఒక నాస్టాల్జియాలో వెళ్ళిపోయాము అలాగే. అండ్ what better, who better to host it than Sridhar sir, ఎందుకంటే Madhura Audio Company and music forms is a very important part of radio and FM. So thanks to FM, మన movies promote చేస్తూ ఉంటారు. సో ఫర్ ఆల్ ఆఫ్ దాట్ ఇట్స్ ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఉన్న పిక్చర్స్ నిజంగా ఒక మాయా క్రియేట్ చేసింది ఫర్ ఆల్ ద లేడీస్ అండ్ జెంటిల్మెన్ టు సీ ఇట్. సో ఎంజాయ్ ద ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్. Invitation has been my friend when I had no friends at all, and I think I have a very close connection. I think everyone has a very close connection, so I'm very happy to be here, and I hope Maya and ladies and gentlemen and Madhura Sridhar sir, all of them do very well. Thank you so much.